again, once again, in this hot climate. Still, warm wishes to everybody. I think everybody is fine and doing well. టుడే మనము లెగ్ పెయిన్ గురించి ఇంకొంచెం తెలుసుకుంటాం. ఇన్ ద ప్రీవియస్ సెషన్ లెగ్ పెయిన్ క్లాడికేషన్ డిస్టెన్స్ అని చెప్పాను. ఫైనల్గా ఒక మాట కూడా చెప్పాను, యూ షుడ్ గో అండ్ మీట్ ద డాక్టర్, డోంట్ టేక్ డెసిషన్స్ ఆన్ లిజనింగ్ దిస్ వీడియో. గో టు ద డాక్టర్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ సిరీస్లో మనం ఈరోజు లెగ్ పెయిన్కి ఇంకో కారణం తెలుసుకుంటాం. ఆ రోజు అనుకున్న కారణాల్లో మనం ఆర్టరియల్ పెయిన్ అంటే ఒక బ్లడ్ వెజల్లో గుడ్ వెజల్ ఈస్ కాల్డ్ ఆర్టరీ, ద వెజల్ క్యారీయింగ్ బ్యాడ్ బ్లడ్ ఆర్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ కాల్డ్ వీన్. ఆ రోజు మనము ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేసే ఆర్టరీ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనే క్యారీ చేసే వీన్ గురించి కూడా తెలుసుకుంటాం. అసలు ఆక్సిజనేటెడ్ ఏంటి, డిఆక్సిజనేటెడ్ ఏంటి అసలు ఏం జరుగుతుంది? మీరు ఒక వాష్ బేసిన్ తలుచుకోండి. ఒక వాష్ బేసిన్ విత్ ఎ ట్యాప్ అండ్ ఎ డ్రైన్. ట్యాప్లో నుంచి వచ్చే వాటర్ వి యూజ్ ఇట్ ఫర్ క్లీనింగ్ అండ్ దట్ వాటర్ విచ్ వి యూజ్ ఇట్ బి డ్రైన్డ్ బై ద అవుట్లెట్ డ్రైనర్. అలానే మన బాడీలో హార్ట్ నుంచి బ్లడ్ విత్ ఆక్సిజన్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీ టిష్యూ బై సర్క్యులేటరీ సిస్టమ్. ఆ బ్లడ్ అక్కడే ఉండిపోతే ఎలా? ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ద హార్ట్ అగైన్, విచ్ ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆక్సిజన్, గ్లూకోజ్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఆ బ్లడ్ని మనము ఆ వెజల్ని వీన్ అంటాం. కాలికి ఆర్టరీ బ్లడ్ సప్లై ఉన్నప్పుడు ఒకవేళ బ్యాక్ వచ్చే వీన్ సప్లై ప్రాబ్లం వస్తే అగైన్ ఇట్ ఇస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ అస్. అది కూడా ఒక రీజన్. లెగ్ పెయిన్కి ఒక రీజన్ ఏంటంటే వీన్లో బ్లాక్ ఉన్న లెగ్ పెయిన్ రావచ్చు. వీను ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, అంటే బ్లడ్ హార్ట్కి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళింది అనుకోండి, అట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. సో దేర్ ఆర్ టూ బ్రాడ్ కండిషన్స్. సాధారణంగా ఈ సిచ్యువేషన్ మనము స్ట్రీట్ వెండర్స్ అంటే ఎవరైతే ఎక్కువసేపు నిల్చొని మనం తినుకునే ఫుడ్ అమ్ముతారో వాళ్ళలో చూస్తుంటాం. పాతకాలంలో అయితే టీచర్స్, ఇప్పుడు కూడా టీచర్స్లో చూస్తుంటాం. పోలీస్ పీపుల్, నర్సెస్, డాక్టర్స్, వీళ్ళందరిలో కూడా ఈ కండిషన్ మనం చూస్తాం. దీన్ని ఏమంటారంటే వారికోజ్ వీన్స్ అంటారు. వారికోజ్ వీన్స్ అంటే పెద్దవైన నరాలు అంటే రక్తనాళం తీసుకున్న నరాలు అన్నమాట. ఈ వారికోజ్ వీన్స్ వాళ్ళు ఎలా కనుక్కుంటారు? వెంటనే మీరు వాట్ ఎవర్ ద డ్రెస్ యువర్ కంఫర్టబుల్ యువర్ వేరింగ్, యూ లిఫ్టెడ్ సీ ఇన్ యువర్ ఓన్ లెగ్స్. మీ కాళ్ళు చూసుకోండి. కాలు అంటే పాదం పైనుంచి మోకాలు మధ్యలో ఉన్న భాగాన్ని కాలు అనొచ్చు మనం. అందులో నరాలు ఉబ్బుని కల్పిస్తున్నాయంటే అది వారికోజ్ వీన్స్. అక్కడెక్కడ తొడ భాగంలో ఉండొచ్చు కూడా. ఆ నరాలు కొన్నిసార్లు బ్లూ కలర్లో ఉంటాయి, కొన్నిసార్లు అబ్నార్మల్గా గీతలు లెక్క ఉంటాయి. మన సాలిపురుగు చేంజెస్ లాగా వెబ్ అంటాం, స్పైడర్ వెబ్స్ అంటాం, అలా ఉంటాయి. ఇవన్నీ బ్యాడ్ బ్లడ్ ఆర్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకునే వీన్ యొక్క డిజార్డర్. దీన్ని వారికోజ్ వీన్స్ అంటాం. వారికోజ్ వీన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి అందులో కూడా. అది ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఎలా? హౌ టు గో అహెడ్? యూ షుడ్ మీట్ ఎయిదర్ ఏ జనరల్ సర్జన్, ఏ కార్డియోవాస్కులర్ సర్జన్. These are the two people who are entitled according to the scientific sessions to manage with the varicose veins అన్నమాట. వారి దగ్గర వెళ్ళినప్పుడు వారి కలర్ డాప్లర్ స్టడీ చేసి, వీనస్ డాప్లర్ చేసి సెట్ చేస్తారు. ఈజ్ ఇట్ సింపుల్ ఆర్ కాంప్లికేటెడ్? ఈజ్ ఇట్ టు బి మేనేజ్ బై మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ నాట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సాధారణంగా వారికోజ్ వీన్స్ అనేది 99% ఇనీషియల్ స్టేజ్లో కానీ మనం కనుక్కోగలిగితే, ఒక కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి పోగలిగితే, ఎటువంటి ఆపరేషన్ లేకుండా, ఎటువంటి ట్రీట్మెంట్స్, ఇంకా లేజర్ అంటారు, వీనోసిల్ అంటారు, ఇలాంటివన్నీ అంటారు, అవన్నీ ఏమీ లేకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిలే అయితే మాత్రం వేరియస్ ప్రొసీజర్స్తో మనం ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఈ వీడియోని నా రిక్వెస్ట్ ఏంటంటే, పాతకాలంలో ఇంట్లో ఆడవాళ్ళు కూర్చొని చిన్న గట్టు మీద పొయ్యి పెట్టుకొని వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు
స్టాండ్ వచ్చేసి ఒక అడుగు నిలిచొని చెయ్యాలన్నమాట. సో దే ఆర్ ఆల్సో ఎక్స్పోజ్డ్ ఫర్ దిస్ వారికోస్ వెయిన్స్. ఎవరెవరైతే ఎక్కువసేపు నిలబడతారో టీచర్స్, పోలీస్మెన్, నర్సెస్, డాక్టర్స్, స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరికీ దయచేసి ఈ వీడియోని పాస్ చేస్తే నేను కామెంట్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను వాట్ ఈస్ ద కేర్ దే హ్యావ్ టు టేక్. అది ఫాలో అయ్యి ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కాంప్లికేషన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్.